అధ్యక్ష, బిఫోర్ ఐ కంక్లూడ్ మరొకసారి బాబాసాహెబ్ని కోట్ చేస్తారు అధ్యక్ష. ఇట్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ టు లివ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ టు లివ్ at the cost of one's self-respect. Self-respect is the most vital factor in life. ఆత్మగౌరవం కన్నా మించింది ఇంకేది లేదు అధ్యక్ష. ఈరోజు ఓ 30 సంవత్సరాల కళ, 40 సంవత్సరాల కళ, మా వాటా, మా వెనుకబాటుతనము, మా ఆత్మగౌరవము, మాకు గుర్తింపు. అధ్యక్ష, categorization is not against any community. Categorization is not against any community. Categorization, as Baba Sahib always believed, Jagjiran Garu has always believed, is social justice. Absolutely social justice. And Congress always believes in social justice. 1/4/2024 1/8/2024 జడ్జిమెంట్ వచ్చిన గంటన్నర లోపల ఐ ఇన్ఫార్మ్డ్ మై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, సార్ ఇలా జడ్జిమెంట్ వచ్చింది, మీ కృషి, మీరు నియమించిన సీనియర్ అడ్వకేటు, మీ ప్రయత్నము, మీ కమిట్మెంట్కు ఈరోజు ఆ కమిట్మెంట్ సఫలీకృతమైంది. We request you to give a statement. He never hesitated. Within a span of 1 hour, 1.5 hours, he prepared a statement. On the floor of the House, within 1.5 hours, he has given a statement stating that this government is committed for categorization. This government will stand by the downtrodden, most disadvantaged groups. వారికి బాసటగా మేము ఉంటామని చెప్పి ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. ఈ యాక్ట్ వచ్చే వరకు బిల్ రూపంలోనే కానీ, యాక్టే కానీ, ఆర్డినెన్సే కానీ ఎక్కడ కూడా కొత్త నోటిఫికేషన్స్ ఉండవు. రెండవది, సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా entire commission report is based on the essence of the Supreme Court, and this government under Revanth Reddy Garu has never directed, we have not replaced a single word or a point percentage in the commission report. It is totally clear. ఆనాటి కమిట్మెంట్ తర్వాత 40 రోజులలో ఒక సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ 2 నెలల్లో ఓ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రికమెండేషన్. మా ముఖ్యమంత్రి గారు ఆచి తూచి ఎలాంటి కాంట్రవర్సీ రాకూడదు, ఎందుకంటే మన కమిట్మెంట్ ఉన్నది, మాట ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నది. తెలంగాణ సమాజంలో ఈ జాతులకు చేయాలి మనం అనే ఉద్దేశంతో ఇమీడియట్లీ 1 మ్యాన్ కమిషన్ని నియమించడం, రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని నియమించడం, వారు 83 రోజులలో రిపోర్ట్ ఇవ్వడము, రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అందరు మంత్రులను కూర్చోబెట్టి చర్చించడం. నో, వీ షుడ్ నాట్ డిలే ఇట్. వీ షుడ్ నాట్ డిలే ఇట్ బికాజ్ వీఆర్ కమిటెడ్ టు ఇట్. డిలే విల్ సెండ్ ఎ రాంగ్ మెసేజ్. నెక్స్ట్ డేనే క్యాబినెట్లో ఆమోదము, మధ్యాహ్నము అసెంబ్లీలో ప్రవేశపెట్టడము. ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద లీడర్ రేవంత్ రెడ్డి గారు. సో నేను అనేది ఏంటి అధ్యక్ష, ఏ లీడర్ షుడ్ హ్యావ్ విజన్, ఏ లీడర్ షుడ్ హ్యావ్ కమిట్మెంట్, ఏ లీడర్ షుడ్ హ్యావ్ దట్ హ్యూమన్ టచ్. సో దిస్ ఇస్ అన్ హిస్టారిక్ డే. ఇందులో నేను ఒక రకంగా అదృష్టవంతునిగా భావిస్తాను. ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడము, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సప్లాన్ చేయడం, తెలంగాణ ప్రాంతం నుంచి దేశాన్ని నడిపించే కోర్ కమిటీ కూడా తెలంగాణ వాదన వినిపించడం, తర్వాత 3వ సువర్ణ అవకాశం నాకు
రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు నాకు ఈ అవకాశం ఇవ్వడు. ఇది నేను అదృష్టంగా భావిస్తాను. దానికన్నా ముఖ్యం ఏంటంటే అధ్యక్ష, ఈ కాన్సెప్ట్లు అయితే మా ప్రభుత్వం పనిచేస్తున్నదో, టేక్ కేర్ ఆఫ్ దోస్ డిసడ్వాంటేజ్డ్ పీపుల్, దోస్ కమ్యూనిటీస్, దే నీడ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. అధ్యక్ష, ఆ సిద్ధాంతం, ఆ ప్రిన్సిపల్ పైనే మా ప్రభుత్వం పనిచేస్తున్నది అధ్యక్ష. భేషజాలు లేవు, యానిమాసిటీ లేదు, వర్గీకరణ అనేది టుడే ఎంత నీట్గా సుప్రీంకోర్టు చెప్పిందంటే, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డేటా అండ్ స్టేట్స్ హ్యావ్ ద పవర్స్. ఇంకో కామెంట్ కూడా ఇచ్చింది అధ్యక్ష, ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంప్లీట్ ఎంపిరికల్ డేటా, యట్ స్టేట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ సోషల్ జస్టిస్. ఇన్ టోటో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, essence of the judgment, one-man commission, dedicated commission recommendations, except the creamy layer, entire recommendations of the commission has been brought in the form of a bill అధ్యక్ష. సో మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా దీనిపైన చర్చ తర్వాత సభ ఆమోదిస్తుందని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష.